మ్యాచ్ అంటే అమెరికా ఏమాత్రం పోటీ ఇస్తుంది అనుకుంటాం. 111 పరుగుల లక్ష్యం అంటే మన వాళ్ళకి ఏపాటికి అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ బ్యాటర్లకు పీడకలలా మారిన న్యూయార్క్ స్టేడియంలో ఈ పసికోనే రోహిత్ సేనకు చెమటలు పట్టించింది. చిన్న లక్ష్యమే కొన్నద స్కోరులా మారిపోయింది. ఒక దశలో భారత్ ఓటమి భయాన్ని కూడా కలిగించిందని చెప్పుకోవాలి ఆతిథ్య జట్టు అయిన అమెరికా. కానీ ప్రతికూల పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ అలాగే శివం దుబే విలువైన ఇన్నింగ్స్లు ఆడి జట్టును గట్టెంకించారు. అయితే మొదటిగా హర్షదీప్ సింగ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో అమెరికాకి చెక్ పెట్టేశాడు. టీ20 ప్రపంచ కప్లో టీమిండియా వరుసగా 3వ విజయంతో సూపర్ 8లోకి అడుగుపెట్టింది. కానీ పాకిస్తాన్ మీదే కాదు, అమెరికా పైన కూడా రోహిత్ సేనకి విజయం అయితే అంత తేలిగ్గా దక్కలేదని చెప్పుకోవాలి. టోర్నీ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన పరీక్షగా మారిన న్యూయార్క్ స్టేడియంలో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ ఆపసోపాల పడింది. 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లో అంటే కేవలం 10 బంతులు మిగిల్చే లక్ష్యాన్ని చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్ విలువైన టైంలో 49 బంతుల్లో 2 4లు 2 6లతో 50 పరుగులు చేసి చివరిదాకా నాటౌట్గా ఉన్నాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్కి అండగా శివం దుబే 35 బంతుల్లో 1 4 1 6తో 31 పరుగులు చేసి చివరిదాకా నాటౌట్గా ఉండి ఇద్దరు కలిసి భారత్ను గెలిపించారు. అమెరికా బౌలర్లో సౌరభ్ నేత్రావాల్కర్ 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లతో అదరగొట్టే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మొదటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న హర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీసి కేవలం 9 పరుగులు ఇచ్చాడు 4 ఓవర్లకు గాను. అలాగే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి వీళ్ళ దాటికే యుఎస్ 110 పరుగులకే పరిమితమైంది, ఆల్అవుట్ అయింది. నితీష్ 27 పరుగులు అలాగే స్టీఫెన్ టేలర్ 24 పరుగులతో యుఎస్ బ్యాటర్లలో చెప్పుకోదగ్గ బ్యాటర్లుగా టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక అయితే న్యూయార్క్ పిచ్చి ఎంత కఠినమైనప్పటికీ అమెరికా లాంటి జట్టు మీద 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్కు అంత కష్టపడుతుందని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. భారత్ కుర్రాడే అయిన నేత్రావాల్కర్ భారత్ను ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. 2వ బంతికే విరాట్ కోహ్లీని క్లీన్ డక్అవుట్గా పంపించాడు. ఇక ఇన్నింగ్స్ 3వ ఓవర్లో రోహిత్ శర్మని 3 పరుగులు చేసి ఉన్న టైంలో అవుట్ చేశాడు. 10 పరుగులకే టీమిండియా ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. ఈ స్థితిలో పంత్ 18 పరుగులతో కొంచెం దాటిగా ఆడి యుఎస్ బౌలర్లపై పైచేయి సాధించాడు. అయితే మరో ఎండ్లో సూర్యకుమార్ యాదవ్ క్రీజులో నిలదొక్కడానికి నానా తంటాలు పడ్డాడు. 8 ఓవర్లో 44 పరుగులు 2 వికెట్లుగా భారత్ కుదురుకుంటున్న దశలో పంత్ను అలీఖాన్ క్లీన్ బౌల్ చేశాడు. అలీ దాటికి స్టంప్ కూడా విరిగిపోయింది. ఈ స్థితిలో సూర్యకుమార్ యాదవ్కి జత కలిసిన శివం దుబే ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. బంతి బ్యాట్ మీదకి రాకపోవడంతో తన శైలిలో షాట్లు అయితే ఆడడానికి చాలా క్రూషియల్ టైంలో ఇబ్బంది పడ్డాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ షాట్లు కూడా చాలానే గురి తప్పాయి. 13 ఓవర్లకు గాను భారత్ 60 పరుగులు చేసి 3 వికెట్లతో నిలిచింది. అప్పుడున్న పరిస్థితుల్లో 7 ఓవర్లో 51 పరుగులు చేయడం చాలా కష్టంగానే కనిపించింది. అయితే సూర్యకుమార్ యాదవ్ అలాగే శివం దుబే సరైన సమయంలో బ్యాట్తో పనిచెప్పి లక్ష్యం కరుగుతూ వచ్చింది. ఆండర్సన్ బౌలింగ్లో దుబే సిక్సర్ బాతే, శాండ్లీ బౌలింగ్లో సూర్య వరుసగా 6, 4 కొట్టడంతో చివరి 3 ఓవర్లకు కానీ 14 పరుగులుగా మారిపోయింది సమీకరణం. తర్వాత మ్యాచ్ ముగియడానికి ఎంతో సమయం అయితే పట్టలేదు. అయితే ఛేదనలో టీమిండియా 30 బంతుల్లో 35 పరుగులు కావాల్సిన రావడంతో కాస్త ఉత్కంఠ రేగింది. కానీ 16వ ఓవర్ ఆరంభానికి ముందు ఒకసారి సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా మారిపోయింది. భారత లక్ష్యంలో 5 పరుగులు కరిగిపోయాయి. దీనికి ఒక కారణం ఉంది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఓవర్కి మధ్య 1 నిమిషం మాత్రమే టైం ఉంటుంది. 1 ఓవర్ ముగిశాక మరో ఓవర్ వేసేందుకు కేవలం 60 సెకండ్ల లోపే సిద్ధమవ్వాలి. ఇన్నింగ్స్లో బౌలింగ్ జట్టు 3 సార్లు అలా చేయడం విఫలమైతే అప్పుడు ఎంపైర్లు 5 పరుగులు జరిమానాగా విధిస్తారు. అవి టీమిండియా స్కోర్లో యాడ్ అవుతాయి. అమెరికా ఈ నిబంధనను అతిక్రమించడంతో పెనాల్టీ 5 రన్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ 5 రన్స్ టీమిండియా విజయానికి చాలా కీలకంగా మారాయని చెప్పుకోవాలి. అమెరికా ఒక సైడ్ ఇదో తప్పు చేస్తే మరొక తప్పు పెద్దదే చేసింది. 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 11వ ఓవర్లో కానీ భారత్ స్కోర్ 50 దాటలేదు. పరుగులు రాక చాలా కష్టంగా ఉంది ఆ టైంలో. అలాంటి స్థితిలో అసహనం సూర్యకుమార్ యాదవ్ ఓ షాట్ ఆడాడు. థర్డ్ మ్యాన్ బౌండరీ దగ్గర నేత్రావాల్కర్ క్యాచ్ కోసం ప్రయత్నించాడు. బంతి చేజారింది. అప్పటికి సూర్య 30 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఈ వికెట్ పడి ఉంటే భారత్ మరింత ఇబ్బందుల్లో పడేదే. గెలిచేందుకు అమెరికాకి ఇంకొంచెం అవకాశం పెరిగేదని చెప్పుకోవాలి. ఏదేమైనా ఓవరాల్గా టీమిండియా మరో 10 బంతులు మిగిలి ఉన్నాయని ఛేదించి పక్కన పడేసింది. దీంతో సూపర్ 8లో ప్రవేశించింది. అయితే ఈ ప్రపంచ కప్లో బ్యాటర్లకు పీడకలగా మారిన న్యూయార్క్ స్టేడియంలో టాస్ గెలిచిన రోహిత్ సేన మరోసారి ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకుంది. యువ పేసర్ హర్షదీప్ సింగ్ తన పేసు స్వింగ్తో అమెరికా జట్టుకు చుక్కలే చూపించాడు. హార్దిక్ పాండ్యా సైతం పిచ్చిని ఉపయోగించుకొని 2 కీలక వికెట్లు తీయటమే కాక ఒక మెయిడిన్ ఓవర్ కూడా వేశాడు.
పాకిస్తాన్తో మ్యాచ్లో అదరగొట్టిన జస్ప్రీత్ బుమ్రా నుంచి యుఎస్ బ్యాటర్లకు ప్రధానంగా ముప్పు పొంచి ఉంటుందనుకుంటే అతని మ్యాచ్లో 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. అంటే బుమ్రాని చాలా జాగ్రత్తగా యుఎస్ బ్యాటర్లు ఆడారనే చెప్పుకోవాలి. ఇక బుమ్రా నుండి తప్పించుకున్న హర్షదీప్ సింగ్ ఉచ్చులో చిక్కుకున్నారు యుఎస్ బ్యాటర్లు. తొలి బంతికే జహంగీర్ని గోల్డెన్ డక్గా అవుట్ చేసి టీమిండియాకి మంచి స్టార్ట్ ఇచ్చాడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్. ఇక ఓవర్ చివరి బంతికి గౌస్ 2 పరుగులతో బుట్టలో వేసుకున్నాడు. పేలవ ఆరంభం తర్వాత కెప్టెన్ ఆరోన్ జోన్స్ 11 పరుగులు, నితీష్ 27 పరుగులతో కలిసి స్టీఫెన్ టేలర్ కాస్త జట్టును మెరుగైన స్థితిలోకి తీసుకెళ్లాడు. అయితే పరుగుల వేగం మాత్రం పెరగలేదని చెప్పుకోవాలి. 10 ఓవర్లకు కానీ యుఎస్ స్కోరు 50 పరుగులకు చేరుకోలేదు. 2 సిక్సర్ల బాది స్కోర్ బోర్డును కదిలించే ప్రయత్నం చేసిన టేలర్ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేశాడు. తర్వాత నితీష్, కోరీ ఆండర్సన్ జోడీ కొంచెం ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. ఈ జోడీ ఆడుతున్నప్పుడు యుఎస్ స్కోరు ఈజీగా 130 చేరేలా కనిపించింది. కానీ హర్షదీప్ సింగ్ మరోసారి రెండో స్పెల్లోనూ అమెరికాను కోలుకోలేని దెబ్బతీశాడు. నితీష్ని ఫెయిలింగ్ చేర్చాడు. ఆండర్సన్ వికెట్ను హార్దిక్ పాండ్యా పడగొట్టాడు. ఇక చివరిలో హర్ప్రీత్ 10 పరుగులు, షాడ్లీ 11 పరుగులు పోరాడే స్కోర్ను 100 దాటించారు యుఎస్ఏకి. మొనాంక్ గాయపడడంతో ఈ మ్యాచ్లో అమెరికాకు జోన్స్ నాయకత్వం వహించాడు. ఓవరాల్గా టీమిండియా 3 మ్యాచ్లకు గాను 3 గెలిచి సూపర్ 8లోకి అయితే అడుగుపెట్టేసింది అఫీషియల్గా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.